Hi, hello, namaste. This is Suresh and welcome to my channel Suresh Boga. సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి సిబి ఎడిటింగ్ విత్ పర్ఫెక్ట్ ఫేస్ స్మూత్ అండ్ ఫేస్ వైట్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి నేను స్నాప్సీడ్ అప్లికేషన్లో చూపిస్తాను. సో అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్నాప్సీడ్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీ పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను వైట్ అండ్ స్మూత్ ఫస్ట్ చేస్తున్నా. సో పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్టివ్ టూల్. సో సెలెక్టివ్ టూల్లో కొంచెం జూమ్ చేసి ఇక్కడైతే నేను ఫేస్ పైన ఒకసారి పెడుతున్నా. ఫేస్ పైన పెట్టిన తర్వాత బ్రైట్నెస్ ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు 70%. అండ్ ఇలా కొంచెం పైకంటే మనకు సాచురేషన్ వస్తుంది. సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో సాచురేషన్ డిక్రీజ్ చేసినాక స్ట్రక్చర్ కూడా నేను కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో స్ట్రక్చర్ డిక్రీజ్ చేసినాక ఇంకొక పాయింట్ తీసుకుంటున్నా. సో ఇది వచ్చేసి నేను నెక్ పైన పెట్టేసేస్తున్నా. నెక్ బ్రైట్నెస్ కూడా నేను అప్ టు 78 వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ సాచురేషన్ కూడా నేను డిక్రీజ్ చేస్తున్నా. సో సాచురేషన్ డిక్రీజ్ చేస్తే మనకు లుకింగ్ అయితే ఇంకా బాగుస్తుంది. సో ఇప్పుడు అయిపోయింది కదా, రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇది ఫేస్ అనేది కంప్లీట్ వైట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్మూత్ కావాలి. సో పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పోర్ట్రేట్ ఉంటుంది. సో పోర్ట్రేట్ క్లిక్ చేయండి. ఇందులో మనము స్మూత్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. స్పాట్ లైట్ వచ్చేసి ఫస్ట్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయండి. సో స్పాట్ లైట్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం స్మూత్, కొంచెం వైటిష్ ఫేస్ ఎఫెక్ట్ అనేది స్పాట్ లైట్ దాని మీద పడుతుంది. అండ్ స్మూత్నింగ్ ఇది వచ్చేసి 80% వరకు ఇంక్రీజ్ చేయండి, 85. అండ్ ఐ క్లారిటీ వచ్చేసి ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఐ క్లారిటీ అనేది బాగుంటుంది. సో ఇక్కడ స్పెక్స్ ఉన్నాయి కాబట్టి అదంతా అవసరం లేదు. సో ఇప్పుడు లుకింగ్ అయితే పర్ఫెక్ట్ వచ్చేసింది. ఫేస్ స్మూత్ ఇంకా కావాలంటే మీరు ఇంకా కొంచెం కూడా పెంచుకోవచ్చు. సో నేను ఇది 90 వరకు పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో చూడండి ఇప్పుడు ఫేస్ స్మూత్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేను షర్ట్ కలర్ అనేది చేంజ్ చేస్తాను. సో ఇది క్లిక్ చేసి ఇక్కడ నేను డబుల్ ఎక్స్పోజర్ క్లిక్ చేస్తున్నా. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఒక గ్రీన్ లేయర్, సో ఇక్కడ గ్రీన్ లేయర్ అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో గ్రీన్ లేయర్ యాడ్ చేసేస్తే ఏమవుతుందంటే మనకు గ్రీన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇది సింబల్ క్లిక్ చేయండి, సబ్ట్రాక్ట్ క్లిక్ చేయగానే గ్రీన్ కలర్ అనేది మన షర్ట్కి వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ లేయర్ సింబల్ క్లిక్ చేయండి. లేయర్ సింబల్ క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్ క్లిక్ చేయండి. సో డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు బ్రష్ చూపిస్తుంది. సో బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాక ఫటాఫట్ నేను ఇక్కడ ఫస్ట్ ఈడ్ వరకు ఇలా అప్లై చేసేస్తున్నా డైరెక్ట్. సో ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తున్నా. సో జూమ్ చేసి ఇప్పుడు నేను ఇలా అప్లై చేసేస్తున్నా. సో ఇది నేను చిన్న సింపుల్ ట్రిక్స్ చెప్తున్నా. సో ఇప్పుడు మీరు షర్ట్ మొత్తం అప్లై చేయాలి. సో ఇది నేను స్పీడప్ చేసేస్తున్నా వీడియో. Close till I get up. Time is barely on our side. లేజర్ అయితే ఉండదు. సో ఇక్కడ డౌన్ సింబల్ ఉంది కదా, అది 0 వరకు పెట్టేసేయండి. సో బ్రష్ వస్తుంది. ఆ బ్రష్ అప్లై చేసేస్తే మీకు అదంతా ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా మీరు ఎరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. సో ఇప్పుడు సెలెక్షన్ అయితే కంప్లీట్గా అయిపోయింది కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇవ్వగానే సో చూడండి మనకు షర్ట్ కలర్ అనేది ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ ఇది బ్యాక్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డబుల్ ఎక్స్పోజర్ మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఫోటో అయితే నేను యాడ్ చేసేస్తున్నా. సో ఫోటోలో ఇక్కడ నేను pscకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ బ్లర్ లాగా సింబల్ ఉంది కదా, డ్రాప్ సింబల్. సో ఇది నేను మొత్తం ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్ క్లిక్ చేసి మళ్ళీ పైన లేయర్ పైన క్లిక్ ఇచ్చి బ్రష్ సింబల్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే కావాలో అక్కడ ఒకసారి ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ నార్మల్గా ఇలా అప్లై చేసేస్తున్నా. సో ఎడ్జెస్ దగ్గర తర్వాత వెళ్ళిపోదాం. We'll go through the wasteland
wastelands through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో ఇప్పుడు సెలెక్షన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇవ్వగానే బ్యాక్గ్రౌండ్ అని మనకి వచ్చేసేస్తుంది. ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేయండి. సో బ్యాక్ క్లిక్ చేయగానే మనకు మళ్ళీ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ యాస్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ యాస్లో మనకు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోగానే ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.